హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ క్వీన్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం హైదరాబాద్లో రీసెంట్గా ఓపెన్ అయిన ఒక బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ గురించి అయితే తెలుసుకుందాము. అంటే మెట్రోలో వెళ్తే ఏ స్టాప్లో దిగాలి, అలాగే లోపల ఎన్ని బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మిగతా మాల్స్ కన్నా ఇందులో ఒక స్పెషల్ అయితే ఉంది. అది ఏంటి అనేది నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ మాల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలనేది చూద్దాము. ఇది కుక్కట్పల్లి వై జంక్షన్ బాలానగర్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళు మ్యాప్ పెట్టుకుంటారు కాబట్టి అడ్రస్ ఈజీగానే తెలుస్తుంది. కానీ ఈ రోడ్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఎనీ టైం మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. బాలానగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట ఈ రోడ్లో మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెట్రోలో వస్తే మాత్రం ఈజీగా ఉంటుంది. మెట్రోలో వస్తే మనకి డైరెక్ట్గా స్కై వాక్ ఉంటుంది అనమాట పైనుంచి. అంటే మెట్రో నుంచి మనకి డైరెక్ట్ మాల్లోకి అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ బాలానగర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ అని వస్తుంది కదా మెట్రోలో వెళ్ళేటప్పుడు, అక్కడ దిగిపోతే మనకి డైరెక్ట్ ఇలా వెళ్ళిపోవచ్చు మాల్లోకి. సో అది ట్రాఫిక్ని బట్టి ఓన్ వెహికల్ మెట్రోను అనేది ఇంకా మన ఇష్టం. ఈ మాల్ మనకి రీసెంట్గా అంటే 2025 డిసెంబర్ 12నే ఓపెన్ అయింది. అప్పుడు థియేటర్ అయితే ఓపెన్ కాలేదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇందులో థియేటర్ కూడా ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ కూడా చూడొచ్చు, అంటే ఫెస్టివల్స్కి వచ్చే మూవీస్ కూడా చూడొచ్చు. ప్రజెంట్ ఇందులో టాప్ బ్రాండ్ కంపెనీ స్టోర్స్ ఒక 250 ఎబోనే ఉంటాయి. ఒకవేళ మీకు కానీ ఏదైనా బ్రాండ్ ఇంట్రెస్ట్ ఉంది, బయట ఎక్కడ దొరకలేదంటే మాత్రం ఇందులో ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలా పెద్ద మాలు, కాకపోతే తిరిగి ఓపిక్గా చూసుకోవాలి అంతే. ఎలాగూ ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఫెస్టివల్స్ అంటే ఓన్లీ డ్రెస్సెస్ షాపింగే కాదు కదా, డిజిటల్ యాక్సెసరీస్, మొబైల్స్, ఫోన్స్ ఇలా చాలానే ఉంటాయి. అవన్నీ కూడా ఈ మాల్కి వస్తే కవర్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంకా ఇందులో గేమింగ్ సెషన్ అనేది ఓపెన్ కాలేదు. మేబీ సమ్మర్ హాలిడేస్లో చేస్తారేమో, ఒక్కొక్కటి స్లోగా చేస్తూ వస్తున్నారు కదా. కంపారిటివ్లీ అదర్ మాల్స్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది పార్క్ చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ ఎయిర్ పార్క్. అంటే పైన ఆకాశం, మధ్యలో మనం ఉంటాము. ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి సర్ప్రైజ్ పార్టీ లాగా అయితే కొంచెం బాగుంటుంది. మొత్తం కూడా ఓపెన్గా ఉంటుంది అనమాట. దాంట్లో ఫుడ్ స్టాల్స్, కాఫీ స్టాల్స్ ఇలా ఉంటాయి. కానీ ఎంట్రన్స్ టికెట్ మాత్రం 350 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. నార్మల్గా మనకి అన్ని మాల్స్లో ఫుడ్ స్టాల్స్, స్టోర్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇందులో అయితే స్పెషల్ ఇది చాలా బాగుంది. ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఉంటే ఇలా ఓపెన్గా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళొచ్చు. ఈ ఎంట్రన్స్ టికెట్ మనకి ఓన్లీ ఈ ఓపెన్ పార్క్లోకి వెళ్ళడానికి మాత్రమే, మాల్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ కాదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. చాలా బాగుంది, అంటే స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయొచ్చు ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం. ఇందులో అంబియన్స్ మాత్రం పైన ఫుడ్ కోర్ట్ మాత్రం సూపర్గా ఉంది అనమాట. స్పేసియస్గా ఉంది, చాలా బాగుంది. మిగతా మాల్స్ కన్నా ఇందులో ఫుడ్ కోర్ట్ అయితే చాలా బాగుంది. 40+ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. చెప్పడం మర్చిపోయాను, 5th ఫ్లోర్ మొత్తం మనకి ఇలా ఫుడ్ స్టాల్ ఉంటుంది. అలాగే 4th ఫ్లోర్ మూవీస్, ఇంకా 3rd, 2nd, 1st ఫ్లోర్లో మొత్తం షాపింగ్ ఇలా ఉంటుంది అనమాట. మాల్ మాత్రం చాలా పెద్దది. అంటే ఒక రోజులో మొత్తం కవర్ చేయడం కష్టం అనమాట. తిరిగి కాళ్ళ నొప్పులు వస్తాయి. చాలా ఓపిక కావాలి మాల్ అంతా తిరగడానికి మాత్రం. కాకపోతే మీరు పర్టికులర్గా ఒక సెక్షన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. అంటే లైఫ్ స్టైల్, లేదంటే మ్యాక్స్, రిలయన్స్ ఇట్లా వెళ్ళాలనుకుంటే చూసుకొని మనకి అక్కడ బోర్డులో ఉంటుంది ఎటు వెళ్ళాలి, ఏ ఫ్లోర్లో ఏముంటుంది అని చెప్పేసి అది చూసుకొని వెళ్తే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంత తిరిగి అలసిపోయినాక తినకపోతే ఎలా. అయితే ఫుడ్ స్టాల్కి వెళ్తే మాత్రం ఇక్కడ బర్గర్ కింగ్లో బెర్రీ జ్యూస్, హాట్ చాక్లెట్ ఇవి రెండు మర్చిపోవద్దు, చాలా టేస్టీగా ఉన్నాయి. నార్మల్గా బర్గర్ కింగ్ అంటే ఏదో బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే టేస్టీగా ఉంటాయి కదా, ఇవన్నీ యావరేజ్ ఉంటాయి అనుకున్నా కానీ చాలా బాగున్నాయి. ట్రై చేస్తే ట్రై చేయండి. బెర్రీ జ్యూస్ కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుందనమాట. కానీ ఇందులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆరో మార్క్స్ అన్న చూసుకొని వెళ్తే కొంచెం ఏ ఫ్లోర్లో ఏమున్నాయనేది అర్థమవుతుంది. లేదంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. చాలా పెద్దగా ఉంది మాలు. ఒక్క రోజులో అయితే మొత్తం తిరగడం, కవర్ చేయడం అస్సలు అవ్వదని అర్థమైంది నాకు వెళ్ళిన తర్వాత. కానీ మీరు పర్టికులర్గా ఏదైనా స్టోర్కి వెళ్ళాలన్నా, లేదంటే ఫుడ్ స్టాల్, మూవీస్ ఇలా వెళ్ళాలంటే మాత్రం చెప్పాను కదా, ఆ ఫుడ్ స్టాల్ మాత్రం మనకి లాస్ట్లో ఉంటుంది. ఇంకా 4thలో మూవీస్ ఇలా ఉంటాయి. మిగతా దాంట్లో షాపింగ్స్ అలా ఉంటాయి అన్నమాట. మిగతాది మనం డైరెక్ట్గా దేనికన్నా స్టోర్కి వెళ్ళాలంటే అక్కడ ప్రతిదీ ఆరో మార్క్స్ వేసి మెన్షన్ చేసి ఉంటారు. దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే ఈజీగా అయిపోతుంది. కానీ ఎక్కువ బ్రాండెడ్ స్టోర్సే కాబట్టి ప్రైస్ ఎక్కడా రీజనబుల్గా లేదు. ఇలా మనం కొంచెం చూసుకొని స్టైల్ యూనియన్, మ్యాక్స్ ఇలాంటివి చూసుకొని వెళ్తే మాత్రం మనకి కొంచెం రీజనబుల్గా ఉంటుంది అనమాట ప్రైస్. ఇంకా ఇందులో లైఫ్ స్టైల్ కూడా ఉంది. అలాగే బయట ఎలా ఉంటుందో 3 ఫ్లోర్స్లో, ఇందులో కూడా అలాగే 3 ఫ్లోర్స్ లైఫ్ స్టైల్ ఉంది. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అని. సో చాలా బాగుండింది ఇందులో కూడా.
నార్మల్గా మనకి మాల్స్లో ఒక ఫ్లోర్లోనే పెడతారు కదా, కానీ ఇందులో అలా కాదు, 3 ఫ్లోర్స్లో ఉంది లైఫ్ స్టైల్. ఫైనల్గా మాల్ ఎలా ఉంది అంటే పర్టికులర్గా మనం ఒక సెక్షన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది. కానీ మాల్ మొత్తం తిరగాలంటే మాత్రం ఒక 1 డే కూడా సరిపోదు. ఇందులో బెస్ట్ ఏంటి అంటే పార్క్ వచ్చేసి చాలా బాగుంది. అంటే అది ఓపెన్ ఎయిర్ పార్క్. లోపల ఎంట్రన్స్ ఫీజు 350 రూపీస్, కానీ లోపల మాత్రం చాలా బాగుంది. అలాగే ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. వీలైతే ట్రై చేయండి దగ్గరలో ఉంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.